హిందువుల నమస్కారం. హిందూ సమాజమా, నేను ఒకటి చెప్తున్నా వినండి ఒకసారి. మనం కులం అనే అజ్ఞానం నుండి, ప్రాంతం అనే అజ్ఞానం నుండి, భాష అనే అజ్ఞానం నుండి ఎప్పుడైతే బయటపడతామో ఈ హిందూ సమాజం బాగుపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఒక ముచ్చట చెప్తున్నా, మీరు వినండి. హిందూ ధర్మం కోసం మాట్లాడేది అతి కొద్ది మంది. సుమారు ఒక 100 మంది హిందూ ధర్మం కోసం కొట్లాడుతారంటే అందులో ఈ 100 మందికి 5-6 సంస్థలు ఉంటాయన్నమాట. ఒక ఆయన విశ్వ హిందూ పరిషత్ అంటాడు, ఒక ఆయన ఆర్ఎస్ఎస్ అంటాడు, ఇంకొక ఆయన బజరంగ దళ్ అంటాడు, లేకపోతే ఇంకొక ఆయన శివశక్తి అంటాడు కొత్తగా. లేదు అని అంటే ఇంకొక ఆయన శ్రీకృష్ణ ధర్మం అని ఏదో పెట్టుకుండు. సరే, ఈ విధంగా కొట్లాడేటోళ్ళం అందరం మళ్ళీ దారులన్నీ ఒకటే, హిందూ ధర్మం కోసం కొట్లాడడం మాత్రమే. కానీ ఇప్పుడైతే మనం ఈ 100 మందిని ఏకదాటి మీద ఉంటామో ఎప్పుడైతే ఈ హిందూ సమాజం బాగుపడుతుంది. లేదు మనం ఇదే విధంగా ప్రాంతాల వారీగా, కులాల వారీగా, ఈ సంస్థల వారీగా ఇదే విధంగా వేరువేరుగా ఉండి కొట్లాడతామనంటే మాత్రం ఇది జరిగే ముచ్చట కాదు. చూస్తున్నాగా మనం ఇక్కడ బంగ్లాదేశ్లో నిన్న ఏం జరుగుతుందో. హిందూ సమాజాన్ని ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుంది, రిజర్వేషన్ల గురించి అని మాట్లాడేసి ఆ తర్వాత ఆమెని రాజీనామా చేయాలని చెప్పేసి దాని తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ హిందూ సమాజాన్ని ఊచకోతకొస్తున్నారు. అక్కడ హిందూ సమాజాన్ని ఊచకోతకొస్తున్నారు. అక్కడ ఉన్నది ఏ ఒక 100 మంది 200 మంది హిందువులు కాదు, సుమారు 1 కోటికి పైన హిందూ సమాజం ఉంది అక్కడ. అయినా కానీ హిందూ సమాజాన్ని ఊచకోతకొస్తున్నారు అక్కడ. ఎందుకు అనంటే కనీసం ఒక 100 కుక్కలు ఉంటే ఒక కుక్కను కొడితే ఇంకో కుక్క వచ్చి కరుస్తుంది అనమాట పక్కన. కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం దీనికంటే ఘోరంగా మారిపోయింది. ఎవరికి వాళ్ళు ఏమైనా తీరన్నట్టుగా మారిపోయేసి నాకెందుకులే అని వాడిని కొడుతుంటే నాకెందుకులే, నన్ను కాదుగా కొట్టేదని ఒక భావనలో ఉండేసి ఈ విధంగా గురవుతున్నారు. హిందూ సమాజమా, మనమందరం ఏకదాటిగా ఉండేసి కులం, ప్రాంతం, భాష, కొత్తగా సంస్థలని చెప్పిన కదా, ఈ సంస్థలన్నీ కూడా వేరు పెట్టేసి హిందూ సమాజం అంతా ఒక్కటిగా ఏకదాటిగా ఎప్పుడైతే కలిసి ఉంటామో, ఎప్పుడైతే ప్రశ్నిస్తామో, ఎప్పుడైతే గర్జిస్తామో అప్పుడు ఈ ఊర కుక్కలు లాంటి ఈ సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీలన్నీ కూడా మన వెనక తోకాల్చుకుంటూ తిరుగుతాయి. సమాజమా, హిందూ సమాజమా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం ఈ సంస్థలుగా కాకుండా, ఒక పార్టీలుగా కాకుండా, కులాలుగా కాకుండా, ప్రాంతాలుగా కాకుండా హిందూ సమాజం ఎప్పుడైతే వ్యవస్థగా, ఒక హిందూ వ్యవస్థగా ఎప్పుడైతే కలిసి తిరుగుతారో, కలిసి ప్రశ్నిస్తారో అప్పుడే ఈ సోకాల్ సెక్యులర్ ప్రభుత్వాలన్నీ కూడా మన వెంట తిరుగుతాయి అన్నమాట. చూడండి, నేను ఒక వీడియో చూసిన సుమారు ఒక 2 నెలల క్రితం ఒక స్కూల్లో పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడనమాట. అతను హనుమాన్ మాలేసిండు. హనుమాన్ మాలేస్తే ఆ స్కూల్ ఏమో క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మదర్ తెరిసా అంటారు కదా, దానికి సంబంధించినటువంటి ఏదో స్కూల్ ఉంది. ఆ స్కూలుకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏం చేసింది అంటే ఈ మాలేసుకున్నటువంటి వ్యక్తిని, ఒక పిల్లవాడు సుమారు ఒక 15 ఏళ్ళు అట్లా ఉంటుండొచ్చు, ఆ పిల్లవాడిని మాల దీపిచ్చేసి సివిల్ డ్రెస్లో రమ్మనేసి చెప్పారనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సంస్థ, ఏదో ఒక సంస్థ అక్కడికి వెళ్ళేసి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం అది చేశారు. అయితే వీళ్ళు చేస్తే ఇంకొకరు కూడా రావాలి కదా, ఏదో ఒక సంస్థ చేస్తుంది అనేసి మిగిలిన వాళ్ళు కూడా అదే విధంగా దూరం ఉండడం వల్ల మళ్ళీ అటువంటి ఘటనలు పునరావృతం అవుతాయి. హిందూ సమాజం మనమందరం ఏకదాటిగా ఉండేసి కులం, ప్రాంతం, భాష అనుకోకుండా ఈ సంస్థలుగా వేరు కాకుండా ఒకటిగా ఉంటేనే మన ఈ హిందూ సమాజం బాగుపడుతుంది. జై హింద్.